place where they told you what to chase, told you how to run the race. Every move was on the page, but I didn't like their way. Had to fight and misbehave, had to find a way to change, had to leave to find my way. Caught up in a daydream, I beat my mind up there almost daily. It's how I pass time, no opinions safely. It's how I understand what I want in this place, see. Cause everybody wanna tell you bad things, what could go wrong, what fame brings. Eeroju Maroka interesting video తో మీ ముందుకు వచ్చేసాను. That is nothing but a mid-range game changer and most awaited phone of 2022 అనే నా అభిప్రాయం. దట్ ఈస్ నథింగ్ బట్ ఈరోజు రియల్మీ అఫీషియల్గా లాంచ్ చేసినటువంటి రియల్మీ 9 Pro Plus. సో దీని బేసిక్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఇందులో ఫ్లాగ్షిప్ సెన్సార్ని మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో. సో ఇవి ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో నిజంగా ఈ ఫ్యూచర్ మాత్రం కిల్లర్. దట్ ఈస్ నథింగ్ బట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అండ్ బేసికల్లీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండడం వల్ల మనకి వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు స్టెబిలిటీ బాగుంటుందని అనుకుంటుంటారు. కాదు, దీంతో పాటు ప్యారలల్ మీకు లో లైట్ ఫోటోగ్రఫీలో కూడా ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఈ కంపెనీ ఈ పర్టికులర్ మోడల్ సెగ్మెంట్ అన్నిటికీ కూడా వీళ్ళు ఇస్తున్నటువంటి ట్యాగ్ లైన్ కూడా క్యాప్చర్ ద లైట్ అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేసేయండి అండ్ ఆ తర్వాత దీని గురించి మరిన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం. అండ్ బై ద వై దీంట్లో మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో డైరెక్ట్గా మనము మన హార్ట్ రేట్ని కూడా మెజర్ చేసేటువంటి ఫ్యూచర్ అఫ్ కోర్స్ ఈ సెగ్మెంట్లో మొట్టమొదటిసారిగా మన ముందు తీసుకొని రావడం జరిగింది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి. ఒకవేళ దీనికి 5K లైక్స్ క్రాస్ అయినట్లయితే మరొక సర్ప్రైజ్ని ఇస్తాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. ఫస్ట్ ఇనిషియల్గా బాక్స్ మీరు చూసారంటే రియల్మీ 5G 9 Pro Plus అని చెప్పి అండ్ రియల్మీ బ్రాండింగ్ ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే బాటమ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక మోస్ట్ ట్రస్టెడ్ టెక్నాలజీ బ్రాండ్ అని మనం ఇక్కడ చూడొచ్చు. ఈసారి డిజైన్ టోటల్లీ వీళ్ళు మనకి డిఫరెంట్గా తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే రియల్మీ 9 Pro Plus 5G. అలాగే రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే రియల్మీ బ్రాండింగ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక బాటమ్ ఆఫ్ ద బాక్స్ ఏం లేదు, బట్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్తో పాటు దీని మ్యానుఫ్యాక్చరర్ అడ్రస్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ మీకు 31,999గా మనకు రావడం జరుగుతుంది. బట్ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం బేస్ వేరియంట్ ఇందులో మీకు కేవలం 25,000 రూపీస్ బిలో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని అనుకుంటున్నాను. ఎనీవే, హోప్ ఫర్ ద బెస్ట్. ఇక దీంట్లో మనకి మిడ్ నైట్ బ్లాక్ని పంపించారు. టోటల్లీ మనకి 3 కలర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి మిడ్ నైట్ బ్లాక్, మరొకటి వచ్చేటప్పటికి అరోరా గ్రీన్, మరొకటి వచ్చేటప్పటికే సన్ రైజ్ బ్లూ. సన్ రైజ్ బ్లూని పంపించుంటే బాగుండేది, ఎందుకంటే ఆ డిఫరెంట్ కలర్ షేడింగ్ టెక్నాలజీ, చేంజింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో అందులో మనకు పంపించారు. సో దీంట్లో వేరియంట్ వచ్చేటప్పటికి 8GB ప్లస్ 256GB. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ ఫ్లాగ్షిప్ సెన్సార్ IMX766 సెన్సార్ని మనకు వాడటం జరగడంతో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మన ముందు తీసుకొచ్చారు. ఇదే ఇందులో బ్రేక్ త్రూ. నిజంగా గేమ్ మొత్తాన్ని ఇదైతే చేంజ్ అయిపోతుంది. డైమెన్సిటీ 920 SoC చిప్సెట్తో పాటు 60 వాట్స్కి సంబంధించినటువంటి సూపర్ ఛార్జ్, అలాగే 90 Hz రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి AMOLED డిస్ప్లేని కూడా మనం ఇందులో అయితే చూడొచ్చు. ఇక ఆండ్రాయిడ్ బ్రాండింగ్తో పాటు ఇక సార్ వాల్యూస్ మీరు చూసారు అన్నట్లయితే ఇక్కడ మన ఇండియన్ స్టాండర్డ్కి లోబడే మనకు రావడం జరిగింది. అలాగే 5G బ్యాండ్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 7 బ్యాండ్స్ ఆఫ్ 5Gs మీకు ఇందులో రావటం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా దీన్ని అయితే మనం అన్బాక్స్ చేసేద్దాం. సో ఇక్కడ ఉన్న సీల్ని అయితే ట్యాంపో చేస్తున్నాను. సో బాక్స్ అయితే మనం ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ బాక్స్ ఓపెన్ చేయగానే మనకి డేర్ టు లీప్ అని చెప్పి మరొక కాటన్ బాక్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ దీంట్లో ఏముంటుందో మనందరికీ తెలిసిందే. యూజర్ మాన్యువల్, అలాగే ఒక సిమ్ ఎజెక్టింగ్ టూల్తో పాటు మనకి ఒక TPU కేస్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మీరు చూసారంటే కైండ్ ఆఫ్ బ్లాక్ ఫినిష్ తోటి మన ముందు తీసుకొచ్చారు. మరి ఇది బ్లాక్ కలర్ కాబట్టి దీన్ని తెచ్చారేమో అనుకుంటున్నాను. సో నార్మల్ రెగ్యులర్ కలర్స్కి మీకు ట్రాన్స్పరెంట్ దొరికేటువంటి అవకాశం అయితే ఉంది. సో వీటిని అయితే మనం పక్కకు పెట్టేసేద్దాం. అఫ్ కోర్స్ దీని బిల్ట్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇక మనకి అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో మొబైల్ ఫోన్నే మనకు ప్రొవైడ్ చేశారు. సో దీన్ని కూడా మనం పక్కకు పెట్టేసి ఇంకా బాక్స్ లోపల కంటెంట్ ఏముంది ఏంటి అనేది చూసేద్దాం. ఇక్కడ మీకు 60 వాట్స్కి సంబంధించినటువంటి సూపర్ డాట్ ఛార్జర్ని అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. హై అండ్ USB Type A టు Type Cకి సంబంధించినటువంటి కేబుల్ని కూడా ప్రొవైడ్ చేశారు. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏం లేదు. సో వీటిని పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో మొబైల్ ఫోన్ ఒక లుక్ వేద్దాం. దీన్ని మళ్ళీ వీళ్ళు ఒక చిన్న పాలిథిన్ ర్యాప్లో ర్యాప్ చేసి పంపించడం అయితే జరిగింది. సో బ్యూటీ ఈజ్ హియర్. సో దీనికి సంబంధించినటువంటి లేబుల్ని కూడా మనమైతే రిమూవ్ చేద్దాం. సో మిడ్ నైట్ బ్లాక్, పర్సనల్గా నాకైతే బ్లాక్ కలర్ చాలా ఇష్టం. అఫ్ కోర్స్ బ్లూ వచ్చింటే
ఇంకా బాగుండేది. సో ఫస్ట్ ఫోన్కి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్వ్యూని అయితే చూసేద్దాం. సో డిజైన్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ద బ్యూటిఫుల్ డిజైన్, ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్, ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో బాగుంది. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ మీరు చూడొచ్చు 50 మెగాపిక్సెల్ ప్లస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి గ్లాస్ని ప్రొవైడ్ చేశారు. చాలా 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 ప్రీమియంగా మనకి ఇది కనపడటం అయితే జరుగుతుంది. సో ఫోన్ అనేది చాలా హ్యాండీగా అలాగే కాంపాక్ట్గా మనకి రావడం జరుగుతుంది. సో చాలా సునాయాసంగా, ఇంకా చెప్పాలంటే మినీ కూడా కాదు, మీడియం కైండ్ ఆఫ్ డిస్ప్లేస్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా దీనిపైన అయితే ఒక లుక్ వేయండి. అండ్ అఫ్ కోర్స్ దీనిపైన మనకు ఒక స్క్రీన్ గార్డ్ని కూడా ప్రొటెక్టర్ లాగా యూజ్ చేయడం జరిగింది. ఇక దీంట్లో మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేసినటువంటి టీపీయూ కేస్ని కూడా మనం ఒకసారి ప్లేస్ చేసి అయితే చూద్దాం. అండ్ మొబైల్ ఫోన్ కింద పడ్డా కానీ డిస్ప్లే ఏదైతే ఉందో బేసిక్గా డ్యామేజ్ కాకుండా కర్వ్డ్ ఎడ్జెస్లో మనకి కొంచెం హైట్ తీసుకొని రావడం జరుగుతుంది. సో దట్ మనకు మొబైల్ కింద పడ్డా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే లేదు. సో రైట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. బాటమ్ ఆఫ్ ద ఫోన్ స్పీకర్ గ్రిల్, యూఎస్బీ టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్తో పాటు స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్తో పాటు సిమ్ కార్డ్కి సంబంధించినటువంటి స్లాట్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక టాప్ ఆఫ్ ద ఫోన్ మనం చూసామన్నట్లయితే మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్. ఆఫ్ కోర్స్ దీని గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. 50+8 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని మన ముందుకు తీసుకొచ్చారు. ఇక దీంట్లో మనకి సిమ్ కార్డ్ కాన్ఫిగరేషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ కాకుండా డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్స్ని మనకు తీసుకొచ్చారంటే అట్ ఎ టైం మీరు 2 సిమ్ కార్డ్ స్లాట్స్ని యూజ్ చేయగలరు. బట్ ఇందులో మనకి ఎడిషనల్గా మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 925G ప్రాసెసర్స్ని మనకి ఇందులో వాడటం అయితే జరిగింది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే UFS 2.2 స్టోరేజ్ని మనం ఇందులో చూడొచ్చు. ఫైనల్లీ టోటల్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొంచెం బ్లాట్వేర్స్ అయితే ఉన్నాయి, వాటిని మనము అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ లేదు అన్నట్లయితే. సో అబౌట్ ద డివైస్లోకి వెళ్దాం. ఇది రియల్మీ UI 3.0 తోటి మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ అఫ్ కోర్స్ అప్డేట్ కూడా అవైలబుల్ ఉంది. సో అప్డేట్ కూడా నేను డౌన్లోడ్ అయితే పెడుతున్నాను. ఈ రియల్మీ యూఐలో చాలా చేంజెస్ చేశారు. దీనికి సంబంధించి డెడికేటెడ్ వీడియోని కూడా నేను ఆల్రెడీ చేస్తున్నాను. కాల్ చూడకపోతే ఇక్కడ ఐ బటన్లో వదిలేస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. అండ్ దీంట్లో మీకు ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 8GB ఉండటంతో పాటు మీరు అప్ టు 5GB దాకా, అంటే ఓవరాల్గా 8+5 13GB ఆఫ్ ర్యామ్ మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ మనం దాన్ని అయితే యూజ్ చేయం. అండ్ ఇది ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్స్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఇక దీని సెక్యూరిటీ ప్యాచ్ డిసెంబర్, అఫ్ కోర్స్ ఇప్పుడు మళ్ళీ మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో అప్డేట్ని కూడా మనం ఇక్కడ చెక్ చేద్దాం. సో దానికంటే బిఫోర్ డిస్ప్లేలోకి వెళ్ళారు అన్నట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఏదైతే ఉందో ఆటో సెలెక్ట్ లేదా హై లేదా స్టాండర్డ్లో మనం సెలెక్ట్ చేసుకో. స్టాండర్డ్ అంటే 60 Hz ఉంటుంది, ఆటో అంటే 60 అలాగే 90 Hz డిపెండ్స్ అపాన్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఇది ఆటోమేటిక్గా షాప్ అవడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ఇదే కాదు, దీంట్లో మోస్ట్ అవైటెడ్ అఫ్ కోర్స్ కంపెనీ హైలైట్ చేస్తూ ఇన్ఫాక్ట్ ఇప్పటిదాకా మొబైల్ ఫోన్స్లో మొట్టమొదటిసారిగా ఇన్బిల్ట్గా మనకు తీసుకొచ్చినటువంటి ఫీచర్ దట్టింగ్ బట్ ఫింగర్ ప్రింట్ ద్వారా హార్ట్ రేట్ మానిటరింగ్. సో ఇందులో మీరు ఇక్కడ చూడొచ్చు హార్ట్ రేట్ మెజర్మెంట్ అని చెప్పి డైరెక్ట్గా మెజర్ చేయడానికి మీరు ఇక్కడ ఫింగర్ని ప్లేస్ చేశారు అన్నట్లయితే చూసారు కదా, ఇప్పుడు నా హార్ట్ రేట్ మానిటర్ని ఇది మానిటర్ చేస్తుంది. అండ్ హార్ట్ రేట్ మెజర్మెంట్ని బేస్ చేసుకొని మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ని సేవ్ చేశారు అన్నట్లయితే జనరల్ అని చెప్పి సేవ్ చేశారంటే మనకి దీని సంబంధించినటువంటి ట్రాక్ రికార్డ్ ఏదైతే ఉందో తర్వాత చూపించడం అయితే జరుగుతుంది. ఇక దీంట్లో కెమెరా ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సో దీంట్లో ఇది నార్మల్ ఫోటోగ్రఫీ, అలాగే ఇది 2x జూమ్, అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి అల్ట్రా వైడ్ యాంగిల్లో మనకు రావడం అయితే జరుగుతుంది. అండ్ దీంతో పాటు మనకి పోర్ట్రేట్స్లో కూడా ఫోటోగ్రఫీ ఈవెన్ 50 మెగాపిక్సెల్ అండ్ మోర్లోకి వెళ్ళారు అన్నట్లయితే దీంట్లో మనకి మరికొన్ని ఫీచర్స్ లైక్ ఎక్స్పర్ట్ మోడ్, పానో, అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్, అలాగే ఫిల్మ్, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, డ్యూయల్ వీడియోతో పాటు టెక్స్ట్ స్కానర్ని, అలాగే స్టేరీ మోడ్ని అండ్ టిల్ట్ షిఫ్ట్ మోడ్ని కూడా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక వీడియో మోడ్లోకి వెళ్ళారు అన్నట్లయితే ఇక్కడ 1080p, 720 అలాగే 4K ఇట్లా 3 డిఫరెంట్స్లో అలాగే 30 అలాగే 60 FPSలో మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫ్రంట్లో మీరు చూసారు అన్నట్లయితే ఇక్కడ కూడా మీకు ఫుల్ హెచ్డీలో వీడియో రికార్డ్ అవడం అయితే జరుగుతుంది. సో ఇక ఒకసారి దీనికి సంబంధించినటువంటి వెయిట్ని కూడా మనం చెక్ చేద్దాం. సో ఇది ఓవరాల్గా 182 గ్రామ్స్ దాకా మనకు రావడం అయితే జరుగుతుంది. సో ఇక దీంట్లో మనకి ఆడియో టెక్నాలజీ విషయానికి వచ్చారంటే ఇక్కడ మనకి కేవలం సింగిల్ స్పీకర్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. బట్ ఇక్కడ ఉండేటువంటి ఇయర్ ఫోన్ ద్వారా కూడా మనకి ఆడియో అవుట్ రావడం జరుగుతుంది. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్ కైండ్ ఆఫ్ అవుట్పుట్ను మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్
ఆడియో కూడా ఈరోజు మరొక సరికొత్త సో చూసారు కదా, ఆడియో క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ అఫ్ కోర్స్ వీడియోలో కూడా మనకి 1080p దాకా వీడియో అయితే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఇందులో మనకి డైలర్ ఇన్ఫో విషయానికి వచ్చారు అన్నట్టు యాజ్ యూజువల్ మనకి గూగుల్కి సంబంధించినటువంటి డైలర్ని మనకి ప్రొవైడ్ చేయడంతో పాటు డిఫాల్ట్గా మెసేజింగ్ సర్వీసెస్ని కూడా మనం ఇక్కడ గూగుల్ మెసేజ్ సర్వీసెస్నే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ రికార్డ్ చేసేటప్పుడు అవతల వాళ్ళకి అలర్ట్ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపుల్ పిక్చర్స్ని చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసినటువంటి ఫోటోగ్రఫీ ఏదైతే ఉందో రేర్ కెమెరా ద్వారానే క్యాప్చర్ చేసింది. సో నిజంగా డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. ఈవెన్ వివిడ్ ఇవన్నీ కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. సాచురేషన్ లెవెల్స్ కూడా మనకి కంట్రోల్లో ఉన్నాయి. ఈవెన్ అవుట్డోర్ కండిషన్లో పోర్ట్రేట్లో మాత్రం రియల్లీ అమేజింగ్. ఇది వచ్చేటప్పటికే జూమ్ ద్వారా క్యాప్చర్ చేసింది. ఇది ఇండోర్ నైట్ లైట్ కండిషన్లో, ఇది అవుట్డోర్ నార్మల్ రెగ్యులర్ ఫోటోగ్రఫీ అండ్ నైట్ విజన్లో కూడా ఇది చాలా చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ని అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఫ్రంట్ నార్మల్ రెగ్యులర్ ఫోటోగ్రఫీ, అలాగే ఇది వచ్చేటప్పటికే ఫ్రంట్ పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియో రికార్డ్ ఏదైతే ఉందో, నేను దీని ద్వారా 1080pలో వీడియో క్యాప్చర్ చేస్తున్నాను. స్టెబిలైజేషన్ కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేయొచ్చు. ఇది ఫ్యాంటాస్టిక్. అఫ్ కోర్స్ ఎదురు మా పాప నన్ను వీడియో తీస్తుంది, ఆ షార్ట్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఈవెన్ మనకి జూమ్లోకి వెళ్ళినా కానీ మీకు స్టెబిలైజేషన్ ఏదైతే ఉందో చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇనిషియల్ ఇంప్రెషన్స్ లో మాత్రం నాకు మొబైల్ ఫోన్ డిజైన్ అండ్ దీని కాంపాక్ట్ సైజ్ ఏదైతే ఉందో చాలా 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 బాగా నచ్చింది. అండ్ దీంట్లో మనకి ఫోటోగ్రఫీస్ అయితే ఎక్స్ట్రాడినరీ. ఆఫ్ కోర్స్ మీరు దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపిల్స్ ని కూడా చూస్తున్నారు. దీనిలో మనకి ఫ్లాగ్షిప్ సెన్సార్ IMX766 సెన్సార్ ని తీసుకొని రావడంతో పాటుగా మనకి లో లైట్ ఫోటోగ్రఫీ ఎవరైతే ఇష్టపడుతుంటారో, అంటే నైట్ టైం ఫోటోగ్రఫీస్ ఇష్టపడుతుంటారో వాళ్ళందరికీ అయితే నిజంగా ఇదొక ఫీస్ట్ అనే నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ద్వారా తీసుకొచ్చినటువంటి ఈ హార్ట్ రేట్ మానిటర్ ఏదైతే ఉందో, ఓకే కూల్ ఫ్యూచర్, బట్ ఇంకా దీన్ని అయితే ఇంప్లిమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్ కొన్ని సందర్భాల్లో కొన్ని బగ్స్ను కూడా నేను చూస్తున్నాను. మేబీ అందుకోసమే దీన్ని ఇంకా వీళ్ళు రియల్మీ ల్యాబ్స్లో తీసుకొచ్చారు, మెయిన్ ఫీచర్ కింద అయితే తీసుకొని రాలేదు. ఇందులో మనకి 4G క్యారియర్ అగ్రిగేషన్తో పాటు మనకి వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ సపోర్ట్ని కూడా తీసుకొని రావడం జరిగింది. బట్ గూగుల్ డైలర్ అలాగే గూగుల్ మెసెంజర్ ఇచ్చారు. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే కాల్ రికార్డ్ చేసేటప్పుడు అవతల వాళ్ళకి అలర్ట్ వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇంకా దీని డిస్ప్లే కూడా మనకు వచ్చేటప్పటికి సూపర్ AMOLED స్క్రీన్ ని మనకు యూజ్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే రావడం జరుగుతుంది. 120 ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. బట్ 120 ఇచ్చినా కానీ మనకు సంబంధించినటువంటి యాప్స్ ఏవైతే 120 సపోర్ట్ చేయకపోతే వేస్టే. కాబట్టి మేబీ కాస్ట్ కటింగ్ కావచ్చు, లేదా ఈ సెగ్మెంట్లో దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ అనే నా అభిప్రాయం. అండ్ దీంట్లో బేసికల్లీ బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి గ్లాస్ ని ప్రొవైడ్ చేస్తారు. ఎక్కడా కూడా మీకు ఇది ఒక మిడ్ రేంజ్ ఫోన్ కింద అయితే కనిపిస్తుంది. ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ లుక్ అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సాధ్యమైనంత వరకు దీని ఫుల్ రివ్యూని కూడా త్వరలోనే మేము ముందుకు తీసుకొని రావడానికి అయితే ప్రయత్నిస్తాను. అండ్ గుర్తుంది కదా 5K లైక్స్ క్రాస్ అయ్యేలాగా చూడండి. ఒకవేళ 5K లైక్స్ క్రాస్ అయినట్లయితే మీకు మరొక సర్ప్రైజ్ని తీసుకొస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.